ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే అలాంటి ఆసుపత్రులపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ హెచ్చరిక. ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశం. టీడీపీ నేతలు చేపట్టిన చలో మాచర్లను అడ్డుకున్న పోలీసులు. ముందస్తు చర్యగా టీడీపీ నేతల్ని గృహ నిర్బంధం చేసిన పోలీసులు. టీడీపీ నేతలు బయటకు రాకుండా పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు. చలో మాచర్లకు బయలుదేరిన మాజీ మంత్రి దేవినేని ఉమాను గృహ నిర్బంధం చేసిన పోలీసులు. పోలీసుల చర్యలపై ఉమా ఆగ్రహం. ప్రతిపక్ష నాయకులని ఇబ్బందులకి గురి చేసేలా పనిచేస్తున్న సీఎస్పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఉమా డిమాండ్. ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని నోటీసులు ఇచ్చిన వైనం. అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసిన పోలీసులు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే అలాంటి ఆసుపత్రులపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ నిధులపై పట్టుబడుతూ ఆరోగ్యశ్రీ సేవలకు కొన్ని చోట్ల నెట్వర్క్ ఆసుపత్రులు బ్రేక్ వేశాయని తెలిపారు. 2023-24లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి 3,556 కోట్ల నెట్వర్క్ ఆసుపత్రులకి జమ చేసినట్లు తెలియజేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 203 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 2024-25 మొదటి 2 నెలల్లో ఇప్పటి వరకు 366 కోట్లు విడుదల చేశామని అన్నారు. మిగతా బకాయిలు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ నేతలు చేపట్టిన చలో మాచర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క ఆనందబాబు, కొల్లు రవీంద్ర, బోండామా, జీవి ప్రకాష్ లాంటి కీలక నేతలు పాల్గొనాలని నిర్ణయించడంతో తెలుగుదేశం నేతలంతా మాచర్ల వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు. గుంటూరులో మాజీ మంత్రి నక్క ఆనందబాబు, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వారు బయటకు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ మరుసటి రోజు నుంచి జూలకంటిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను కూడా గృహ నిర్బంధం చేశారు. ఏపీలో మరొకసారి గొడవలు జరగకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అధికార పార్టీ నేతల దాడిలో గాయపడిన బాధితుల్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన చలో మాచర్ల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఉమా మరియు పార్టీ నాయకుల్ని అడ్డగించారు. ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ నాయకుల దాడులలో గాయపడిన బాధితుల్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ చలో మాచర్లకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడ శివారు గొల్లపూడిలోని తన నివాసం నుంచి మాచర్లకు వెళ్లేందుకు దేవినేని ఉమా బయలుదేరేందుకు సిద్దమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు సిబ్బందితో భారీగా గొల్లపూడిలో మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో కాసేపు పోలీసులు దేవినేని ఉమా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఉమా మీడియాతో మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టి ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. సీఎస్ జవహర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురి చేసేలా పనిచేస్తున్న సీఎస్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గుంటూరులో బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డ శేషగిరావు, చాలామంది పార్టీ కార్యకర్తల నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ పిన్నెల్లి పరారు, ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. ఇవాళ ఏదైతే ఆ రోజు 13వ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టారు. అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు, ఏపీఓ ఉన్నాడు, పీఓ ఉన్నాడు, రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో అక్కడ ఎన్నిక సమస్యాత్మక ప్రాంతంగా వెబ్కాస్టింగ్ 100% అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ జరిగింది. మొత్తం రికార్డ్ అయింది. మే 13న జరిగితే 15వ తారీఖున
ఎవరైతే విఆర్ఓ ఎవరైతే కేసు పెట్టారో ఆ విఆర్ఓ పెట్టిన కేసులో పెన్నెల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరు లేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు ధ్వంసం చేశారని కేసు ఇచ్చారు. అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఎవరైతే ఇక్కడ అధికారులుగా నియమించబడ్డారో ఆర్ఓలు కావచ్చు, పీఓలు కావచ్చు, పోలింగ్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. ఈసీ అయితే సిఇఓ కేంద్ర ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇంత కార్యక్రమం మొత్తం రికార్డ్ అయితే ఏ మాత్రం కూడా 15వ తారీఖు ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడా కూడా లేదు, ఎమ్మెల్యే పేరు లేదు. 20వ తారీఖున ఏదైతే సిట్టు పర్యవేక్షణలో విచారణ జరిగిందో, సిట్ ఆధ్వర్యంలో అక్కడ ఎస్పీ కొత్తగా వచ్చారో 20వ తారీఖు కోర్టులో వేసిన మెమోలో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వచ్చాయి. దాని తర్వాత ఈ వీడియోలన్నీ కూడా మీడియాకు వచ్చాయి. ఇంకా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి కుటుంబం ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. మాచర్లలోని పాలవాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని నోటీసులు ఇచ్చారు. అన్ని విమానాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేశారు. పిన్నెల్లిపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120B ఆర్పీ యాక్ట్ 131, 135 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే A1 గా కోర్టులో మెమో దాఖలు చేశారు. హైదరాబాద్ లో పిన్నెల్లి కోసం తెలంగాణ పోలీసులతో కలిసి ఏపీ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో పిన్నెల్లి కారును గుర్తించారు. ఆయన కనిపించలేదు. కానీ పిన్నెల్లి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత పిన్నెల్లిని అరెస్టు చేసినట్లు ప్రచారం సాగింది. కానీ అరెస్టుపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ తర్వాత ఏపీ పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ చేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంది. భవానీ దీక్షలు, దసరా, నవరాత్రుల తరహాలో రోజుకు సుమారు 50,000 మంది భక్తులు వస్తున్నారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీంతో 25 లక్షల దాకా టికెట్ల ఆదాయం జమ అవుతోంది. ఎక్కువ శాతం మంది తమ సొంత వాహనాలతో వస్తూ ఉండటం వలన పార్కింగ్ సమస్య ఉత్పన్నమవుతోంది. కనకదుర్గా నగర్ లో అభివృద్ధి పనుల కారణంగా పార్కింగ్ స్థలం కొంత ఏర్పడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రజాశాంతి భద్రతలకి, సామాన్య ప్రజా జీవనానికి విఘాటం కలిగిస్తూ అవాంఛనీయ సంఘటనలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. ఎన్నికల రోజు ఆ తర్వాత చోటు చేసుకున్న ఘర్షణలు, వివాదాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కేసులు నమోదు చేస్తున్నామని వివరించారు. జిల్లాలో నేర చరిత్ర కలిగి విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న 2 వ్యక్తులపై పీడీ యాక్ట్ అమలు చేశామని, ఒక వ్యక్తిని నగరం నుంచి బహిష్కరించామని, 55 మందిపై సస్పెక్ట్ షీటు తెరిచామని సిపి రామకృష్ణ స్పష్టం చేశారు. ఘర్షణలకి పాల్పడే వారిని ఉపేక్షించేది లేదంటూ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్, ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సంస్థాత్మక ప్రాంతాలు ఇప్పటికే 2 పోలీస్ పికెట్లను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రౌడీలను, పాత నేరస్తుల్ని, ఘర్షణలకి పాల్పడటానికి అవకాశం ఉన్న వారిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేశామని, జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 144 సిఆర్పిసి, సెక్షన్ 30 ఏపీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని తెలిపారు. ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ఇందులో మనకి వెన్ కమ్స్ టు స్ట్రాంగ్ రూమ్ బందోబస్త్ అండ్ కౌంటింగ్ బందోబస్త్ మీకు అందరికీ ఐడియా ఉంది. మనం సుమారుగా 6,000 మంది సిబ్బందితో, 13 సిఆర్పిఎఫ్ కంపెనీస్తో, ఇంకా ఏపీఎస్పీ బలగాలతో 1,300 మంది ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ సిబ్బందితో ఎలక్షన్స్ మ్యాక్సిమం పీస్ఫుల్గా జరపడం జరిగింది. చిన్న చిన్న మైనర్ ఇన్సిడెంట్స్ తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్స్ లేకుండా మన ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో అంతా పీస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు ఈవీఎం మీ అందరికీ ఐడియా ఉంది. ఇబ్రహీంపట్నం లిమిట్స్లో, నిమ్రాన్, నోవా కాలేజెస్లో స్టోర్ చేయడం జరిగింది. 29 స్ట్రాంగ్ రూమ్స్లో టోటల్లీ మన 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్లస్ లోక్సభ కాన్స్టిట్యున్సీకి సంబంధించి విజయవాడ మన ఈవీఎంస్ భద్రపరచడం జరిగింది. దీని మీద ఆల్రెడీ దీంట్లో యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మొత్తం 2 కంపెనీస్ సిఆర్పిఎఫ్ బలగాలతో ఒక లేయర్, స్ట్రాంగ్ లేయర్ మనకి స్ట్రాంగ్ రూమ్స్కి బందోబస్తు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అండ్ మన ఆర్మ్డ్ పోలీస్ ఆఫ్ స్టేట్ వీళ్ళని ఉపయోగించి సెకండ్ లేయర్ అండ్ ఆల్సో
సివిల్ ఫోర్స్ ఒక ఇద్దరు డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో మొత్తం సుమారుగా 400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్స్ వద్ద. ఇది మనకి నిమ్రాన్ నోవా 2 కాలేజెస్లో 2 కలిపి ఉంటాయి, జస్ట్ ఏ కాంపౌండ్ వాల్ డిఫరెన్స్. ఈ 2 చోట్ల కూడా మనకి స్ట్రాంగ్ రూమ్స్ పెట్టడం జరిగింది. ఇందులో భద్రతా చర్యల పరంగా మనం సుమారుగా అందరికీ తెలుసు, ఇందులో ఓన్లీ కలెక్టర్ గారు ఇచ్చిన పాసులు ఉన్న రికగ్నైజ్డ్ సిబ్బంది, అలాగే ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్కి కలెక్టర్ గారు ఏవైతే పాసులు ఇస్తారో ఆ పాసుల ఆధారంగా మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్స్లోకి ఎంట్రీ ఉండడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్ లోపల కాదు, చెక్ చేసుకోవడం కోసం ఆ కాలేజ్ ప్రెమిసెస్లోకి. ఇందులో మనకి మా భద్రతా పరంగా మేము తీసుకున్న చర్యలు, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ పరంగా ఎవరు ఎంటర్ అయినా సరే వాళ్ళకి సంబంధించిన పార్కింగ్లో వాళ్ళు నిలుపుకొని 100 మీటర్స్ దూరంలో పార్కింగ్ ఉంటుంది, అక్కడ ప్లేస్ చేసుకొని వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ చూపించి ఒక వీడియోగ్రఫీ ద్వారా విజిటర్స్ బుక్లో సంతకం పెట్టి, అట్లాగే స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళదలుచుకుంటే అన్న చెకింగ్ కోసం వాళ్ళు సంతకం, మనకి వాట్ ఈస్ ద పర్పస్ అన్న దానికోసం సంతకం కూడా పెట్టి లాగ్ బుక్ ఉంటుంది, ఆ లాగ్ బుక్లో సంతకం పెట్టాలి. ఎక్కువ మందిని ఒకేసారి అలౌ చేయడం జరగదు, ఎక్కువ మంది వస్తే కనుక బ్యాచ్లో వాళ్ళని పంపడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం కోసం, రికగ్నైజ్ చేయడం కోసం ఫేషియల్ రికగ్నిషన్ యూజ్ చేసిన కెమెరాస్ కూడా ఉపయోగించి 100 పైన సీసీ కెమెరాస్ మొత్తం త్రూఅవుట్ ద క్యాంపస్ మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది క్యాంపస్ కూడా ఇప్పుడు ఇంకొన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం, కౌంటింగ్ డే దృష్టిలో పెట్టుకొని పైన కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది బయట కూడా. అలాగే వచ్చిన వాళ్ళందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపడం జరుగుతుంది. సో మా అభ్యర్థన ఏమంటే ఎవరైనా క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ వచ్చేమాట అయితే కలెక్టర్ గారు ఇచ్చిన పాస్ మీరు తీసుకురండి. వచ్చిన తర్వాత ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఎక్కడైతే విజిటర్స్ బుక్లో కానీ లాగ్ బుక్లో కానీ సంతకాలు పెట్టి వీడియోగ్రఫీ ద్వారానే వాళ్ళు ఎలా చేయబడతారో అది గుర్తుంచుకోవాలి. అలాగే బయట నుంచి అంటే అన్ని రూమ్లు మేము తిరగలేము, చాలా ఉంది క్యాంపస్ అనుకుంటే కనుక వాళ్ళకి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బిల్డింగ్ వైజ్ కంట్రోల్ రూము, మాస్టర్ కంట్రోల్ రూమ్. వీటిలో కూడా అన్ని స్ట్రాంగ్ రూమ్స్ 29 స్ట్రాంగ్ రూమ్స్ 29 స్ట్రాంగ్ రూమ్స్ విజిబిలిటీ ఉండేట్టుగా సీసీ కెమెరాస్తో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంచడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు వెళ్ళి చూడొచ్చు, లేదా బిల్డింగ్ వైజ్ కూడా దే కెన్ గో అండ్ సీ. సో దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్, వాళ్ళు ఎవరైనా చేయదలుచుకుంటే కనుక. అలాగే మనకి మిగిలిన కౌంటింగ్ డే దాకా మనకున్న భద్రత కోసం ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ పాయింట్స్ మేము అనుకున్నాం అన్ని చోట్ల పికెట్స్ ఏర్పాటు చేశాము, పెట్రోలింగ్ ఏర్పాటు చేశాము. అలాగే కొంత విజిబుల్ పోలీసింగ్ చర్యలు చేపడుతున్నాము. తర్వాత చెక్ పోస్ట్ మీకు అందరికీ ఐడియా ఉంది, మల్టిపుల్ చెక్ పోస్ట్ ఆపరేట్ చేస్తున్నాయి. చాలా చెక్ పోస్ట్ డైనమిక్గా ఒక చోటని కాకుండా జిల్లాలో మార్చి చెక్ పోస్టులు సడన్ సర్ప్రైజ్గా కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత అగైన్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వస్తే కనుక టోటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా ఆన్లైన్ ఉంది. ఫ్లడ్ లైట్ సిస్టమ్, జనరేటర్స్, అన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నిటితో కూడా భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత మా దగ్గర ఉన్న సెంట్రల్ ఫోర్సెస్తో కానీ స్టేట్ ఫోర్సెస్తో కానీ రెగ్యులర్గా ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాము. ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫ్లాగ్ మార్చెస్ ఏదైతే సెన్సిటివ్ ప్లేసెస్ అనుకున్న చోట రెగ్యులర్గా ఫ్లాగ్ మార్చెస్ జరుగుతున్నాయి. తర్వాత గొడవలు నియంత్రించడం కోసం ఆల్రెడీ సెక్షన్ 144 మన జిల్లా పరిధి అంతా కూడా ఇంప్లిమెంట్ అయింది. అలాగే సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా ప్రొమల్గేట్ చేయడం జరిగింది. సెక్షన్ 144 ప్రకారం ఎంత తెలుసు, నలుగురు నుంచి ఎవరు బయట తిరగడానికి వెళ్ళలేదు. సెక్షన్ 30 ప్రకారం ఏ రకమైన మీటింగ్స్ పెట్టాలన్నా, ప్రొసెషన్స్ తీయాలన్నా, ర్యాలీలు తీయాలన్నా, ఏం చేయాలన్నా సరే పోలీస్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి అభ్యర్థులందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాం. తర్వాత కొన్ని మనకి జస్ట్ కంట్రోల్ లా అండ్ ఆర్డర్, ఎవరు కూడా కర్రలు కానీ రాళ్ళు కానీ ఇలాంటి పట్టు తిరగడం కానీ, గొట్టాలు పేర్చుకుని ఉండడం కానీ, లేదా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ సేల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. క్రాకర్స్కి వచ్చేసరికి ఆల్రెడీ క్రాకర్ షాప్స్ అన్నిటికి కూడా మనకి, ఎందుకంటే వితౌట్ పర్మిషన్ సెక్షన్ 30 పర్మిషన్ ప్రకారం ఇవన్నీ ఏమి లేవు, క్రాకర్స్ కాల్చడానికి అనుమతి లేదు, దేనికి లేదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం క్రాకర్స్ కాల్చొద్దని వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్గా క్రాకర్ షాప్స్కి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా నోటీసులు ఇస్తున్నాము. తర్వాత ముఖ్యంగా ఈ టైంలో ప్రజలకి అప్పీల్ ఏంటంటే, విపరీతంగా ఏవో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వెరిఫై చేసుకోండి. ముందు వెరిఫై చేసుకోకుండా కంగారు పడి హడావిడి చేసి
ఏదో జరిగిపోతుందని అల్లర్లకి వెళ్ళడం మాత్రం దయచేసి తగదు. అందరూ కూడా వెరిఫై చేసుకుంటే ఏమన్నా అవసరం ఉంటే పోలీస్ కాల్ చేయండి. ఆల్ నెంబర్స్ ఆర్ యాక్టివ్, ఆల్ పోలీస్ నెంబర్స్ ఆర్ యాక్టివ్. మీ లోకల్ SHO కానీ డైల్ 100 కానీ 112 కానీ అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి మన జిల్లాలో. ఆల్ ఆఫీసర్స్ నెంబర్స్ కూడా వెబ్సైట్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై ఓన్ నెంబర్. అందరి నెంబర్లు ఉన్నాయి. ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా, డౌట్స్ ఉన్నా దయచేసి ఇమీడియట్గా కాల్ చేయండి. అంతే తప్ప అనవసరంగా అపోహలు పెంచుకొని ఇదేదో జరిగిపోతుందని చెప్పేసి గొడవలకు మాత్రం. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను ధ్వంసం చేసిన ఘటనపై ఈసీ వేటు వేసింది. పాల్వాయి గేటు, పోలింగ్ స్టేషన్, ప్రిసైడింగ్ ఆఫీసర్ తో సహా ఇతర సిబ్బందిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. మాచిల పోలింగ్ బూత్ లో జరిగిన సంఘటనలో పోలింగ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లో అడుగు పెట్టగా అక్కడ ఉన్న పీఓ, ఇతర సిబ్బంది లేచి నిలబడి ఆయనకు అభివాదం చేయడం, ఈవీఎం ను నేలకేసి కొట్టి పగలగొడుతూ ఉంటే పోలింగ్ సిబ్బంది ఈ చర్యను వ్యతిరేకించలేదని అభియోగాలపై సస్పెండ్ చేసింది. సంజాయిషి ఇవ్వాల్సిందిగా ఆదేశాల్లో జారీ చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఎంఈఓ సిహెచ్ పుష్పలతపై జిల్లా పాఠశాల విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వీసెస్ జి రాజేశ్వరి గురువారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు విచారణకు హాజరయ్యారు. గతంలో ఉపాధ్యాయుల నుంచి ఎంఈఓ డబ్బులు వసూలు చేశారని జి రాజేశ్వరి ఆరోపణలు ఎదుర్కొంది. ఈ మేరకు పత్రికల్లో కథనాలు రావడంతో నందిగామ డివైఈఓ డిఈఓకి రిపోర్టు చేశారు. డిఈఓ సుబ్బారావు ఆదేశాల మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ జి రాజేశ్వరి విచారణ ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునేందుకు నగరానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న దుర్గా ఘాట్ ను సందర్శిస్తారు. మెట్లపై కూర్చొని సేద తీరుతారు. అయితే నిర్వహణ లోపంతో మెట్లు పగిలిపోయి వాటి స్థానంలో పిచ్చి చెట్లు పచ్చిగా పెరిగిపోయింది. వాటిని పట్టించుకునే వారు లేరు. మరమ్మతులు లేక చెత్తా చెదారంతో నిండిపోయి భయభ్రాంతులకి గురి చేస్తోంది. అధికారులు స్పందించి ఘాట్లకు మరమ్మతులు నిర్వహించాలని సందర్శకులు కోరుతున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయాలలో 2వ దేవాలయమైన దుర్గమ్మ భక్తులకు మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు. అమ్మవారిని దర్శించుకోవాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి దుర్గమ్మ భక్తులకు నెలకొని ఉంది. ముఖ్యంగా అమ్మవారిని దర్శించుకునే ముందు కృష్ణమ్మ ఒడిలో స్నానం చేయాలన్న సంకల్పంతో భవానీ ఘాటు, దుర్గా ఘాటుకు వచ్చే భక్తులకి ఇబ్బందులు తప్పటం లేదు. నదిలో 3 మునకలు వేసే అవకాశం లేకపోవడంతో జల్లు స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో భక్తులు నిరాశకు లోనవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఘాట్ మొత్తం అపరిశుభ్ర వాతావరణం నెలకొని ఉంది. ఎక్కడి చేత అక్కడే ఉండటం, నదిలో నీరు మురుగు కంపు కొడుతూ ఉండటం, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం, స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు కూడా అపరిశుభ్రంగా ఉండటంతో అనేక సమస్యలు భక్తుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చే భక్తులకు దుర్గా ఘాట్లో సమస్యలు ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి. కనీసం దాహం వేస్తే తాగేందుకు మంచినీరు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొని ఉంది. అధికారులు పట్టించుకొని సమస్యల్ని పరిష్కరించి సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఈ సందర్భంగా భక్తులు తమ ఇబ్బందుల్ని మీడియాకు వివరించారు. స్మిత, మేము రాజమండ్రి నుంచి వచ్చామండి ఇక్కడ దేవుడు దర్శనం కోసము. కాకపోతే ఇక్కడ నదిలో స్నానం చేద్దామంటే నీళ్ళు అవి బాగాలేదు, బట్టలు మార్చుకోవడానికి కూడా సౌకర్యం సరిగ్గా లేవు. కొద్దిగా చూడాలి. డ్రెస్సింగ్ కూడా అసలు ఏం బాగాలేదు. పేరు ఆర్యని, రాజమండ్రి నుంచి వచ్చాము. స్నానం చేద్దామన్నా అది ఎలా లేదు, ఇంకా నీట్గా లేదు. డ్రెస్ చేంజ్ చేసుకుందాం అన్న కొంచెం సెక్యూరిటీ సేఫ్టీ లేదు. సో సేఫ్టీ కట్టా ఇవ్వాలి అని అనుకుంటున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చాము, కానీ ఇలా పైపులు పెట్టి మాకు సాటిస్ఫాక్షన్ లేకుండా వాళ్ళు ఏం చేశారంటే కట్టేశారు. కట్టేయడం వల్ల ఏం చేశారంటే అక్కడి నుంచి మేము దూరం నుంచి వచ్చి ఇక్కడ ఏదో పుణ్యస్నానం చేద్దామని చెప్పేసి మేము కొద్దిగా ఏదో నమ్మకం మీద కృష్ణ నది అమ్మవారి నమ్మకం మీద అక్కడ స్నానం చేసి ఒక 3 స్నానాలు చేసి వెళ్దాం అనుకున్నాము. కానీ ఏం చేశారంటే ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అనేది ఎక్కడి నుంచి మా ఇంటి కానీ మేము స్నానం చేసి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చేది ఏంటంటే ఒక పుణ్యస్నానంలో
ఒక 3 ములుగులు పైకి వెళ్దామని అమ్మవారి దగ్గరికి వెళ్దామని ఒక కోరిక తోడొచ్చాము. కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు లేదు. అది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. లేడీస్ అక్కడ జారిపోయారు. మా మిస్సెస్ కొద్దిగా జారిపోయింది. అక్కడ ఆ మెట్ల మీద స్నానం చేస్తా తిరుగుతా కొద్దిగా ఇబ్బందికరంగా. అదేదో మీరు కొద్దిగా అది అందరికీ మంచిగా ఏంటంటే ఒక రకంగా వచ్చి పుణ్యస్నానంలో మునిగి వెళితే అదొక తృప్తిగా ఉంటుందని చెప్పేసి నా కోరిక. పరిశుభ్రం అది రావుంది, చుట్టుపక్కల పరిసరాలు ఈ కొద్దిగా బాగుంది, చాలా బాగుంది, కొద్దిగా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అది చేస్తే అది చెప్పండి మీరు, బాగుంటుంది. అండి నేను సూర్యాపేట నుండి వచ్చాను అమ్మవారి దర్శనం కోసం. ఇక్కడ స్నానం చేద్దామని వస్తే ఫెసిలిటీ సరిగా లేదు. ముందట కూడా డ్రైనేజ్ లాగా స్మెల్ వస్తుంది. బట్టలు మార్చుకోవడానికి కూడా సరిగా లేదు. ఆ మరుగుదొడ్లు అవన్నీ క్లీన్ చేయడం లేదు. రావాలంటే ఇక్కడ స్నానం చేయాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. అదేదో పట్టించుకొని కొంచెం మంచిగా చేస్తే భక్తులకు కానీ ఎవరికి కానీ సౌకర్యంగా మంచిగా ఉంటుంది. మగవాళ్ళు అసలు టాయిలెట్స్ అసలు బాగోలేదు, బాత్రూమ్ అసలు క్లీనింగ్ అస్సలు బాగోలేదు. అసలు కూర్చోవడానికి చాలా చిరాగ్గా ఉంది. ఇలా అయితే ఎలాగవుద్ది, ఇలాగైతే మా ఎంతో ఇబ్బంది పడిపోతున్నాం మగవాళ్ళందరూనే. స్నానాలు చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మా ఆడవాళ్ళు ఇంకా ఇబ్బంది పడిపోతున్నారు. బట్టలు కట్టుకోవడానికి ఆడవాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉండకూడదనే లక్ష్యంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శంఖానాదం వెంకటరావు తెలిపారు. ప్రతి పౌర్ణమికి వసంత మల్లికార్జున స్వామి వారి పేరు మీద అన్న వితరణ చేస్తున్నట్లు వివరించారు. గురువారం రథం సెంటర్లో వసంత మల్లికార్జున స్వామి వారి పేరు మీద పేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శంఖానాదం వెంకటరావు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాతలు మరింత సహకారాన్ని అందజేస్తే ఇంకా బలంగా అన్నదాన కార్యక్రమాన్ని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాభవాని, స్వాములమ్మ, బట్టు సుబ్బారావు, కొరగంటి భాస్కర్రావు, కొండ, బంగారం కొట్టు ప్రసాద్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమశివాయ. పెద్దపూడి వెంకటరావు నా పేరు. శంఖానాదం చేస్తుంటాను విజయేశ్వర స్వామివారి గుడిలో, అమ్మవారి గుడిలో. ప్రతి పౌర్ణమికి అమ్మవారి ఊరేగింపు రోజు ఇక్కడ అన్న సంతర్పణ ప్రతి పౌర్ణమికి చేస్తున్నాము. ఈ విజయేశ్వర స్వామివారు ట్రస్ట్గా పెట్టాం పేరు. అలాగే ప్రతి పౌర్ణమికి చాలా అద్భుతంగా జరుగుతుంది. నాకు వీళ్ళందరూ సహకారంతోనే, తర్వాత సుబ్బారావు గారనే ఈ నెల నాకు బాగా సహకారం చేసి ఇవన్నీ జరగడానికి ఆయనే సమకూర్చాడు. తర్వాత చాలామంది ఉన్నారు దీనికి నడవటానికి. ఆ విజయేశ్వర ఆశీస్సులతోనే ప్రతి నెల ఇలా పెట్టాలని మేము సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ దాతలు ఎవరైనా ఉంటే మాకు సహకరిస్తే మేము ఇంకా బాగా చేయడానికి బలంగా ఏర్పడగలుగుతాము. ప్రతి ఒక్కరికి ఆకలితో ఉండకూడదనే బలమైన సంకల్పంతోనే ఇక్కడ అన్న సందర్భం ప్రతి పౌర్ణమికి చేస్తున్నాం. ఇది కంటిన్యూషన్గా నడవాలని ఆ విజయేశ్వరుడును, ఆ దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని ఆశీస్సులు కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే అలాంటి ఆసుపత్రులపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ హెచ్చరిక. ఆరోగ్యశ్రీ సేవలు బ్రేక్ కాకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశం. టీడీపీ నేతలు చేపట్టిన చలో మాచర్లను అడ్డుకున్న పోలీసులు. ముందస్తు చర్యగా టీడీపీ నేతల్ని గృహ నిర్బంధం చేసిన పోలీసులు. టీడీపీ నేతలు బయటకు రాకుండా పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు. చలో మాచర్లకు బయలుదేరిన మాజీ మంత్రి దేవినేని ఉమాను గృహ నిర్బంధం చేసిన పోలీసులు. పోలీసుల చర్యలపై ఉమా ఆగ్రహం. ప్రతిపక్ష నాయకులని ఇబ్బందులకి గురి చేసేలా పనిచేస్తున్న సీఎస్పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఉమా డిమాండ్. ఈవీఎం ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏపీ పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని నోటీసులు ఇచ్చిన వైనం. అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బ్రిటన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.